డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సి నియామకాలు చేపట్టిందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. వాలంటీర్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ విఫలమైందన్నారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత టీడీపీకి మద్దతు ఇచ్చిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి పార్టీ ఎమ్మెల్సీలు ఇతర నాయకులందరూ కూడా డిఎస్సి 2025 మీద ఎటువంటి దుర్మార్గమైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా 2019 నుంచి 24 మధ్యలో? అదేమంటే నేను సచివాలయం ఉద్యోగం ఇచ్చామని చెప్పి తప్పిస్తే, లేకపోతే ఎంటెక్ బీటెక్లు చేసిన వాళ్ళకి నేను 5,000 రూపాయలు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి తప్పిస్తే, ఏదైతే 2019 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పనేసి మీరు చెప్పిన మాటని ఒక్కసారైనా నిలబెట్టుకున్నారా? మీరు ఎన్నికల ముందు చేస్తున్న ప్రచారంలో చెప్పిన హామీని చూసి, మీరు పాదయాత్ర చేసేటప్పుడు చెప్పిన హామీలను చూసి ఎంతోమంది నిరుద్యోగ యువకులు లక్షల్లో అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో చేరి, హైదరాబాద్ కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో చేరి 2019లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడని చెప్పి వాళ్ళు అప్పులు చేసి కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఒక్క ఉద్యోగ అవకాశం ఏమైనా కల్పించారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు